హలో ఇషిరా ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మన స్టోర్ వచ్చేసి ఏస్ట్రా నగర్ మెయిన్ రోడ్ పైన కేఎఫ్సి పక్కనే ఉంటుందండి. ఇషిరా సిల్వర్ జ్యువెలరీ. అన్ని రకాల సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ అవర్ కలెక్షన్. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి క్రేజీ కాక్టైల్ పీసెస్ అండి. మంచి మంచి పీసెస్ వచ్చాయి. నైట్ పార్టీస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. వచ్చేయండి, ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. ఈ వీడియోలో మన ఫస్ట్ పీస్ అండి, కాక్టైల్ పీసెస్లో ఇవి నైట్ పార్టీస్కి బాగుంటాయి. ఇవి అండ్ కంప్లీట్గా వైట్ పాలిష్లో ఎక్కువ అడుగుతున్నారు. అండ్ నైట్ పార్టీస్కి వైట్ పాలిష్ చాలా కాంప్లిమెంట్ చేస్తాయి మీ అటైర్ని. అండ్ వీటికి మా వాళ్ళు పెట్టిన పేరు కూడా క్రేజీ కాక్టైల్ కలెక్షన్స్. ఎందుకంటే ఇవి క్రేజీగా సేల్ అయిపోతున్నాయి, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మేము అలా అంటున్నాము. అండ్ మన పీస్కి వచ్చేస్తే ఫ్లవర్స్ వచ్చాయండి. మల్టీ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మల్టీ కలర్ బీడ్స్ యూజ్ చేసాము ఇక్కడ. రెగ్యులర్గా మెటల్ కాకుండా బీడ్స్తో ఫ్లవర్ పెటల్స్ ఇచ్చారు. మధ్యలో వస్తే పెద్ద పర్ల్ వచ్చింది. చుట్టూ చాలా మైన్యూట్ సీజర్ స్టోన్స్ యూజ్ చేశారు ఈ కలెక్షన్లో. చాలా అదంతా కలిపితే ఒకే స్టోన్లా అనిపిస్తుంది కానీ కాదండి. సమ్ బంచ్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, చాలా మినీ సీజర్ స్టోన్స్. ఫ్లవర్ చుట్టూ మీకు మినీ సీజర్ స్టోన్స్ వస్తాయి. దాని చుట్టూ పెటల్స్లో మీకు మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి. అంత నెక్లెస్ మొత్తం అలాగే ఉందండి. అండ్ ఫ్లవర్స్ అనేవి సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మధ్యలోకి వస్తే కొంచెం పెద్దగా ఉంది ఫ్లవర్ సైజు. సేమ్ ఫార్మాట్ అండ్ ఆల్టర్నేట్గా కూడా సీజర్స్తో ఫ్లవర్స్ ఇచ్చారు. కంప్లీట్ సీజర్స్తో ఫ్లవర్స్ ఇచ్చారు ఆల్టర్నేట్గా. అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేస్తే స్టడ్లో మీకు కొంచెం స్పేడ్ షేప్లో సీజర్స్ ఉన్నాయండి. కంప్లీట్ చాలా మైన్యూట్ సీజర్ స్టోన్స్. అండ్ దానికి అటాచ్డ్గా ఏ ఫ్లవర్ అయితే మనకి నెక్లెస్ మిడిల్లో ఉందో అదే సైజ్ ఫ్లవర్ మీకు ఇయర్ రింగ్స్లో కూడా ఇచ్చారు. విత్ మల్టీ కలర్ బీడ్స్ పెటల్స్లా వచ్చాయి అండ్ మధ్యలో పర్ల్ చుట్టూ సీజర్ స్టోన్స్ వచ్చాయి. మన నెక్స్ట్ పీస్ చూసేద్దాం రండి. మన నెక్స్ట్ పీస్ వచ్చేసి కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా ఉందండి. ఈ పీస్ పేస్టల్ షేడ్స్లో ఉంటాయి. ఈ కలెక్షన్ మొత్తం పేస్టల్ కలెక్షన్లో ఉందండి. అండ్ నైట్ పార్టీస్లో పేస్టల్ కలెక్షన్ చాలా హైలైట్ అవుతుంది విత్ సీజర్ స్టోన్ ఎస్పెషలీ. అండ్ ఈ పీస్కి వచ్చేస్తే పైన పర్ల్ చుట్టూ సీజర్ స్టోన్స్ వచ్చాయండి. ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ మీరు చూడొచ్చు జూమ్లో, చాలా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ కింద అటాచ్డ్గా కొంచెం పేస్టల్ పీచ్లో బీడ్ వచ్చింది చూడొచ్చు మీరు. అదొక లీఫ్లా అటాచ్ అయ్యి ఉంది, దానికి ఫ్లవర్కి లీఫ్లా అటాచ్ అయ్యి ఉంది. పేస్టల్ పీచ్లో ఒక బీడ్ వచ్చింది, స్ట్రాబెర్రీ బీడ్. కంప్లీట్గా యూ షేప్ నెక్లెస్ అండి. అరౌండ్ 18 ఇంచెస్ ఉంటుంది దీని లెంత్. నెక్కి చోకర్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న స్టడ్స్. పైన సేమ్ ఏదైతే వచ్చిందో నెక్లెస్లో అదే పర్ల్ చుట్టూ సీజర్ స్టోన్స్ విత్ అటాచ్డ్ ఫ్లవర్. అండ్ ఫ్లవర్కి అటాచ్ అయ్యి ఒక లీఫ్ పేస్టల్ పీచ్లో ఒక బీడ్ వచ్చింది. అదే ఫార్మాట్లో ఇయర్ రింగ్ కూడా ఇచ్చాం. అండ్ ఇది ఇయర్ రింగ్ వచ్చేసి స్క్రూ మోడల్ అండి. అరౌండ్ 1 ఇంచ్ ఉంది సైజ్. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. మన నెక్స్ట్ పీస్ అండి, సేమ్ ఫ్లవర్స్ వచ్చాయి, ఆల్టర్నేట్గా ఫ్లవర్స్ వచ్చాయి, మధ్యలో లీఫ్ మోటివ్స్ వచ్చాయి. అండ్ లీవ్స్లో సీజర్ స్టోన్స్ వచ్చాయి, మైన్యూట్ సీజర్ స్టోన్స్. అండ్ ఫ్లవర్స్లో మధ్యలో ఇంకొక చిన్న ఫ్లవర్ వచ్చింది, దాంట్లో సీజర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ చుట్టూ ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయండి, చిన్న బీడ్స్, ఎమరల్డ్ బీడ్స్ పెటల్స్లా ఇచ్చాము ఫ్లవర్కి. ఆల్టర్నేట్గా వచ్చాయి లీఫ్ అండ్ ఫ్లవర్. అండ్ మధ్యలోకి వచ్చేస్తే కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ ఫ్లవర్ వచ్చింది, దానికి పెటల్స్గా సేమ్ ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాము. మధ్యలో ఇంకొక ఫ్లవర్ ఉంది, అది స్టడ్ అయి ఉందండి, మినీ సీజర్ స్టోన్స్తో స్టడ్ అయి ఉంది. ఇయర్ రింగ్కి వస్తే స్టడ్తో స్టార్ట్ చేస్తే సేమ్ సీజర్ స్టోన్స్తో లీఫ్ మోటివ్స్ వచ్చాయి. అండ్ కింద ఫ్లవర్ వచ్చిందండి, హ్యాంగింగ్ దగ్గర ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్లో ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో సీజర్స్తో మళ్ళీ హైలైట్ అవుతూ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇది సేమ్ బ్యాక్ స్క్రూ అండి. అరౌండ్ 2 ఇంచెస్ ఉంది ఇయర్ రింగ్ లెంత్. అండ్ నెక్లెస్ లెంత్ వచ్చేసి అరౌండ్ 16 to 18 ఇంచెస్ వరకు ఉంటుందండి. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. మన నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇవి చెప్పాను కదా పేస్టల్ షేడ్లో ఉంటాయి, ఇది కూడా కొంచెం పేస్టల్ లిలాక్ షేడ్ అండి. కంప్లీట్గా సీజర్ స్టోన్స్ వచ్చాయి, లీఫ్ షేప్స్లో వచ్చాయి, కొంచెం పీకాక్ ఫెదర్లా అనిపిస్తుంది. అండ్ దానికి అటాచ్డ్గా పేస్టల్ లిలాక్ షేడ్లో బీడ్స్ వచ్చాయి. కంప్లీట్గా నెక్లెస్ మొత్తం అదే ఫార్మాట్లో వచ్చింది. మధ్యలో కొంచెం పెద్దగా ఒక చిన్న పెండెంట్లా అనిపిస్తుంది, దానికి కూడా సేమ్ బీడ్స్ అటాచ్ చేశారు.
అండ్ ఇది వచ్చేసి 16 to 18 ఇంచెస్ లెంత్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ కంప్లీట్గా మైన్యూట్ సీజర్ స్టోన్స్ యూజ్ చేశారు. మధ్యలో మాత్రం ఒక చిన్న పర్ల్ యాడ్ అయ్యి ఉందండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సేమ్ మధ్యలో నెక్లెస్ మధ్యలో ఏదైతే పార్ట్ ఉందో అదే ఇయర్ రింగ్గా తీసుకున్నామంటే అరౌండ్ 1 to 1.5 ఇంచ్ సైజ్ ఉంటుంది. కింద డ్రాప్స్లా ఇవి అటాచ్ అయి ఉన్నాయండి. డ్రాప్స్లో కదలట్లేదు. సేమ్ లిలాక్ పేస్టల్ లిలాక్ షేడ్లో డ్రాప్స్ ఏవైతే యూజ్ చేసామో నెక్లెస్లో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ స్టెమ్ వచ్చేసి ఇది బ్యాక్ స్క్రూ అండి. అరౌండ్ 1 to 1.5 ఇంచ్ ఉంటుంది. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. ఈ కలెక్షన్లో మన నెక్స్ట్ పీస్ అండి స్పేడ్ అండ్ లీఫ్ మోటివ్స్తో అటాచ్ అయి ఉంది. కొంచెం డిఫరెంట్ షేప్తో ఉందండి ఈ పీస్. ఆల్టర్నేట్గా బీడ్స్ వచ్చాయి. పేస్టల్ పీచ్ షేడ్లో బీడ్స్ వచ్చాయి ఆల్టర్నేట్గా. అండ్ దీంట్లో బో షేప్ అనుకుంటా అండి. ఇది బో షేప్లో సీజర్ చాలా మైన్యూట్ సీజర్ స్టోన్స్ వచ్చాయి. ఆల్టర్నేట్గా వచ్చాయి. యూ షేప్ నెక్లెస్ 16 to 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఈ కలెక్షన్ మాకు కిడ్స్ కోసం అడుగుతున్నారండి. బేసిక్గా కిడ్స్ కోసం అని అడుగుతున్నారు. అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అన్న ఫ్లాతో మేము ఈ కొంచెం చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ తీసుకొస్తున్నాం కిడ్స్ కోసం అని చెప్పి. వీటికి మ్యాచ్ అయ్యేలా మళ్ళీ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కొంచెం కష్టం అండి దొరకడం. ఎందుకంటే పేస్టల్ షేడ్స్ కదా ఇవన్నీ. సో మేము కొంచెం చిన్న సైజ్ తీసుకొచ్చాము ఇయర్ రింగ్స్. సేమ్ నెక్లెస్లో ఏదైతే బో షేప్లో ఉందో అదే షేప్తో పేస్టల్ పీచ్ బీడ్ వచ్చింది హైలైట్ అవ్వడానికి. అండ్ వెనక బ్యాక్ స్క్రూ అండి. చాలా చిన్న ఇయర్ రింగ్ 1/2 ఇంచ్ ఉంటుంది అంతే. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. కాక్టైల్ కలెక్షన్లో మన నెక్స్ట్ పీస్ అండి మల్టీ కలర్లో. సేమ్ ఇందాక కొంచెం మల్టీ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యాయి. ఇక్కడ డ్రాప్స్లా వచ్చాయి. పైన మొత్తం పర్ల్ లైన్ ఇచ్చామండి ఆల్టర్నేట్గా. అండ్ లీవ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి పర్ల్కి. సీజర్ చాలా మైన్యూట్ సీజర్ స్టోన్స్తో లీవ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. అండ్ వాటికి మల్టీ కలర్ బీడ్స్ అటాచ్ చేసాము. కింద మొత్తం మీరు చూడొచ్చు యూ షేప్ నెక్లెస్ 16 to 18 ఇంచెస్ వరకు ఎక్స్టెన్షన్ ఉంటుందండి. కలెక్షన్ మొత్తం నైట్ పార్టీస్ కోసం స్పెషల్గా తెప్పించాము. అండ్ వైట్ పాలిష్లోనే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేస్తే సేమ్ లీఫ్ మోటివ్స్తో స్టడ్ అయి ఉందండి. అండ్ దానికి హ్యాంగింగ్గా కింద పర్ల్స్ వచ్చాయి. వాటికి అటాచ్డ్గా మళ్ళీ సేమ్ లైక్ పీకాక్ ఫెదర్లా ఉందండి ఇది. ఆ ఫెదర్లో మీరు మల్టీ కలర్ బీడ్స్ అటాచ్ అయి ఉన్నాయి చూడొచ్చు మీరు జూమ్లో. అండ్ లీవ్స్లో కూడా చాలా చిన్న సీజర్ స్టోన్స్ స్టడ్ అయి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లెంత్ ఒక 2.5 ఇంచెస్ ఉంటుందండి ఇయర్ రింగ్. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. ఈ కలెక్షన్లో మన లాస్ట్ పీస్ అండి. ఐటమ్ చూస్తే పైన మొత్తం లీఫ్ మోటివ్స్ వచ్చాయి. ఆల్టర్నేట్గా పర్ల్స్ వచ్చాయి. రౌండ్ ఫ్లవర్లో పర్ల్స్ వచ్చాయి వైట్ పర్ల్స్. అండ్ కింద డ్రాప్స్గా పేస్టల్ గ్రీన్ అండ్ పేస్టల్ లిలాక్ ఆల్టర్నేట్గా వచ్చాయి. కాంబినేషన్ ఆఫ్ పేస్టల్ గ్రీన్ అండ్ పేస్టల్ లిలాక్ ఎంత కొత్తగా ఉందో చూసారా. అసలు అంటే ఇలాంటి కాంబినేషన్ ఒకటి బాగుంటుంది అని ఇలా పీసెస్ వచ్చే వరకు తెలియదు కొన్ని. యూ షేప్ అండి 16 to 18 ఇంచెస్ ఎక్స్టెన్షన్ వరకు ఉంటుంది ఈ పీస్. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో ఉంది. బేస్ వచ్చేసి గోల్డ్ పాలిష్లో ఉంది, సిల్వర్ కాదు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ సేమ్ ఏవైతే పర్ల్ ఫ్లవర్ ఉందో నెక్లెస్లో అదే పర్ల్ వచ్చాము. చుట్టూ సీజర్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ కింద డ్రాప్లా పేస్టల్ లిలాక్ షేడ్లో ఫ్లవర్ వచ్చిందండి. మధ్యలో పర్ల్ వచ్చింది కాంప్లిమెంట్ చేయడానికి. చాలా యూనిక్గా చాలా ట్రెండింగ్గా ఉంది ఇయర్ రింగ్. చిన్నగా లేదు పెద్దగా లేదు, మీడియం సైజ్లో క్యూట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ కోసం visit చేయండి. And for more collection and updates please do follow our YouTube channel Ishira Silver Jewelry.